3:30 వరకు కూడా విపరీతమైన నొప్పి. చింతపిక్క సైజులో ఉండేవి గడ్డలు. అటువంటిది నేను ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచేసరికి నొప్పి మొత్తం పోయింది. ఇది మాత్రం నిజం అన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ చింతపిక్క సైజులోంచి చిన్న బిసకరైనంత సైజుకి వెళ్ళిపోయింది. నిజంగా తెల్లవారుజామున ప్రార్థనలో దేవుని శక్తి ఉందన్న నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఎంతో పవర్ ఉందన్నది వాస్తవం నిజంగాను. మరి గంటలో గడ్డలో కరిగిపోవటం అన్నది ఇది వండర్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి కార్యం. పైగా నేను సిస్టర్ కోసం కూడా ప్రేయర్ చేసింది ఏమీ లేదు, జస్ట్ ఏకీభవించింది సిస్టర్. 3:30 నుంచి 4:50 అయ్యే లోపలనే మరి అవి కరిగిపోవటం. సిస్టర్ అంటున్నారు మీరు నమ్ముతారో లేదని చెప్పి. నిజంగా ఆ యొక్క సిస్టర్ నోటి నుంచే పూర్తి సాక్ష్యాన్ని మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు దయామణి, మాది రాజమండ్రి. అయితే నేను 2 సంవత్సరాల నుంచి చెస్ట్ పక్కన గడ్డలు వచ్చి ఇటు 2 అటు 2 వచ్చాయి. వచ్చి 2 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాను. ఎంఆర్ఐ చేశారు, FNAC చేశారు. దేవుని దయ వల్ల రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారమ్మా. చేస్తే అన్నీ దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారు. అయినా కానీ నాకు ఎంతో విపరీతమైన నొప్పి. డాక్టర్స్ కూడా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవారు. అయితే నేను ఒక 10 రోజుల క్రిందటే అన్న మీ గురించి తెలుసుకున్నాను యూట్యూబ్ ద్వారా. అప్పటి నుంచి కూడా మీరు పెట్టే సాక్ష్యాలు అన్నీ వింటున్నాను. కానీ నాలో విశ్వాసం లేదు. మీరు ప్రేయర్ చేసినప్పుడు ఒకసారి ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో. అప్పటి నుంచి నాకు ఇది చేసినప్పుడు ఖచ్చితంగా నాకు ఇది కూడా చేస్తాడని విశ్వాసం ఇంకా వచ్చింది. అయితే ప్రతిరోజు నాకు మెలకు వచ్చినప్పుడు జాయిన్ అవుతున్నాను. కానీ ఈరోజు అయితే నేను 3:35కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను కన్నీళ్ళతో విశ్వాసంతో అడిగాను, ప్రభువా నీకు అసాధ్యంది ఏమీ లేదు తండ్రి అని నేను అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా నాకు అసలు 3:30 వరకు కూడా విపరీతమైన నొప్పి. చింతపిక్క సైజులో ఉండేవి గడ్డలు. అటువంటిది నేను ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచేసరికి నొప్పి మొత్తం పోయింది. ఇది మాత్రం నిజం అన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ చింతపిక్క సైజులోంచి చిన్న బిసకరైనంత సైజుకి వెళ్ళిపోయింది. నిజంగా తెల్లవారుజామున ప్రార్థనలో దేవుని శక్తి ఉందన్న నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎన్ని మెడిసిన్ వేసుకున్నా, ఎంతలాగా నేను డాక్టర్ల చుట్టూ తిరిగినా నాకు ఏమీ కలగలేదన్నా. కానీ 2 సంవత్సరాల నుంచి దేవుడు నేను పడుతున్న బాధ నాకు విడుదలిచ్చాడన్నా. నేను టెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను. కొద్ది రోజుల్లో టెస్ట్కి వెళ్ళేసరికి మళ్ళీ నేను అసలు ఏమీ లేదు, ఆ చిన్నది కూడా కరిగిపోయిందని మంచి రిపోర్ట్స్ వచ్చేలాగా మీరు ప్రేయర్ చేయండి. నాకైతే నా చేతికే తగిలేవి గడ్డలు. అలాంటిది నా చేతికి చిన్న ఇసుక రేణువంత తగులుతున్నాయి. పెయిన్ అయితే అస్సలు లేదన్నా. విపరీతమైన నొప్పితో బాధపడ్డాను రాత్రి వరకు కూడా బాధపడ్డాను. దేవుడు ఈ తెల్లవారుజామున ప్రార్థన ద్వారా మీ ద్వారా నిజంగా ఇన్ని రోజులు మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యామన్నా. కానీ ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి దేవుడు విడిపించాడు. నిజంగా మీరు తెల్లవారుజామున ప్రార్థన శక్తి ఉందని నేను ఎంతగానో ఛాలెంజ్ చేసి చెప్పగలను అన్న. ఈ చిన్న కార్యం చేసిన దేవునికి ప్రార్థించిన మీకు కూడా వందనాలు చెప్పుకుంటూ చిన్న సాక్షిని దేవుడి దేవించిన